పత్తి వేర్లు అలాగే కంది వేర్ల గురించి అయితే తెలుసుకుందాం పదండి. పత్తి వేర్లు గనక గమనించినట్లయితే 1 నుండి 2 ఫీట్ల వరకు భూమి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోషకాలని గ్రహిస్తుంది. కంది వేర్లు గనక చూసినట్లయితే 1, 2, 3 అట్లాగే 4 ఈ 4 అనేది మనకి హైయెస్ట్ అన్నమాట. మంచి స్వభావం కలిగినటువంటి నేలలో మాత్రమే 4 ఫీట్ల వరకు ఈ కంది వేర్లు ట్యాప్ రూట్స్ అంటే తల్లి వేర్లు అనేవి ఇక్కడ వరకు వెళ్తాయి అన్నమాట. సో ఇట్లాగా ఇంత లోపలికి వెళ్ళడం వలన ఉపయోగం ఏమిటి అంటే మనకి ఈ అడుగు భాగాన ఉన్నటువంటి పోషకాలని గ్రహిస్తుంది అన్నమాట కంది. అదే మీరు ప్రతిసారి కేవలం పత్తి పంటనే వేసినట్లయితే ఈ 3-4 ఫీట్ల లోతులో ఏరియాలో ఉన్నటువంటి పోషకాలు ఈ పత్తి అనేది తీసుకోదన్నమాట. అదే మీరు అంతర పంటగా కంది వేసినట్లయితే 3-4 ఈ హైయెస్ట్ అన్నమాట. ఈ అడుగున ఉన్నటువంటి పోషకాలను అట్లాగే ఈ అడుగున ఏమవుతుందంటే తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇంకా మాయిశ్చర్ ప్రాబ్లం కూడా ఈ కందికి అనేది ఉండదు అన్నమాట. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి పోషకాలని కంది అనేది వినియోగించుకుంటుంది అనమాట. అట్లాగే ఈ పత్తిలో కంది అనేది అంతర పంటగా వేసినప్పుడు ఇంకా ఎలాంటి మేలు జరుగుతుంది అనేది మరి కాస్త డీప్ అనాలిసిస్ అయితే మన నెక్స్ట్ లాంగ్ వీడియోలో అయితే చేద్దాము. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.